హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పట్టాదారి పాస్బుక్ యొక్క ఆన్లైన్లో ఉందా లేదా మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా మీ యొక్క ఖాతా నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇన్ కేస్ మీ దగ్గర సర్వే నెంబర్ కానీ ఖాతా నెంబర్ లేకుండా కూడా మీ యొక్క పేరు ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో సొంతంగా మీ యొక్క మొబైల్ అనే ఎటువంటి లాగిన్ లేకుండా ఒక వెబ్సైట్ అయితే ఉందండి, మీ భూమి వెబ్సైట్ అని చెప్పేసి. అక్కడ మీరు మీ యొక్క పాస్బుక్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీ భూమి అని చెప్పేసి టైప్ చేయండి. సో మీ భూమి అని చెప్పి టైప్ చేసిన వెంటనే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది మీ భూమి ఏపీ మీ భూమి అడంగల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ భూమి పోర్టల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి మీ భూమి పోర్టల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖకు సంబంధించి భూ రికార్డు ప్రజా పోర్టల్ అని చెప్పేసి మీ భూమి అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో మన యొక్క భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి 1B గ్రామ 1B అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీకు సంబంధించి మీ యొక్క జిల్లా, మండలము, గ్రామం సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. సింపుల్గా రైతు యొక్క పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్లో ఉందా అని చెప్పేసి సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి 1B అడంగల్ కానీ, ఎల్పీ మ్యాప్ కానీ, పట్టాదారు నేమ్. సో మీ దగ్గర ఖాతా నెంబర్ కానీ అలాగే సర్వే నెంబర్ లేకుండా కూడా ఇక్కడ పట్టాదారు నేమ్ అని చెప్పేసి కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ గ్రామంలో సంబంధించి ఎవరైతే రైతు ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క పేర్లు మొత్తం రావడం జరుగుతుంది. సో వారి యొక్క ఖాతా నెంబర్ రావడం జరుగుతుందండి. సో మీ యొక్క పాస్బుక్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఇక్కడికి తెలుసుకోవచ్చు. సో రైతు యొక్క పేరు ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఖాతా నెంబర్ లేకపోయినా కూడా అలాగే సర్వే నెంబర్ లేకపోయినా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. ఇన్కేస్ మీ దగ్గర ఖాతా నెంబర్ ఉంటే ఖాతా నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఒక పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే అడుగుతుంది. 13+1 అని చెప్పేసి ఇక్కడ యాడింగ్ చేయాలండి. సో మనకి ఇక్కడ 13+1 14 అండి. సో 14 అని ఎంటర్ చేసి క్లిక్ చేయండి అని చెప్పి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ROR1B రిపోర్ట్ మొత్తం రావడం జరుగుతుంది. సో మనకి ఎల్పీ నెంబర్ కూడా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఎల్పీ నెంబర్ రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క సర్వే నెంబర్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది పొలంకి సంబంధించి. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎల్పీ నెంబర్ ఉంది కదా, ఈ ఎల్పీ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే వీటికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఈ పొలం మీద ఎంతమంది ఉన్నారు, ఎంత అనేది డీటెయిల్స్ మొత్తం వారసత్వం అని చెప్పేసి ఈ విధంగా అయితే మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ అనేది మీకు సంబంధించి మీ యొక్క పాస్బుక్ యొక్క డేటా వివరాలు అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.